స్టేట్స్ కి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు రియాక్ట్ అవుతున్నారు, చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలు అయితేనేమి, ఆల్ పార్టీ మీటింగుల్లో అయితేనేమి ఒకే విషయాన్ని నొక్కి వక్కానించడం జరిగింది. అధికారం మీ చేతుల్లో ఉంది, రాజ్యాంగం ప్రకారము నిర్ణయం చేయాల్సింది మీరు, కానీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం కూడా మీ మీద బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మళ్ళీ కూడా చెప్తున్నాం. ఇన్ని రోజులుగా దాదాపు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి వివరించలేదు. తర్వాత 2 మార్లు హోమ్ మినిస్టర్ల దగ్గర కూడా, కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్ల దగ్గర కూడా ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగింది. ఆ సమావేశాల్లో కూడా 2 విధాలుగా వారి వైఖరి చెప్పడం జరిగింది. 2 విధాలుగా వైఖరి చెప్పినప్పుడు కూడా ఆ పార్టీలను మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ వైఖరి ఏదో చెప్పండి అంటే ఆ రోజు హైకమాండ్ మా వైఖరి అని చెప్పారు. ఇప్పటికీ సిడబ్ల్యూసీ నిర్ణయం ఏఐసిసి ప్రకటించడం అంటే అది కాంగ్రెస్ పార్టీ వైఖరి కిందకి వస్తుంది. ఈ వైఖరి కిందకి వచ్చినప్పుడు మరి ఇన్ని రోజులు దాదాపు 4 సంవత్సరాలుగా వారి వైఖరి వివరించకుండా రాష్ట్రాన్ని అతాకుతలం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈ నిర్ణయం ఏదైనా కానీ వారు తీసుకుంటే ముందు కూడా మేము ప్రభుత్వానికి కూడా నిన్నగాక మొన్న హోంమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఒక లేఖ ద్వారా కూడా తెలపడం జరిగింది. అవేమిటంటే మీరు ఏదైనా కానీ అది పార్టీ డెసిషన్ అనుకోండి, ఏఐసిసి డెసిషన్ అనుకోండి, ఇక్కడ మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు ఏదైనా కానీ కాంక్రీట్గా ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చి ఇక్కడున్న స్టేక్ హోల్డర్తో చర్చించండి అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈ దినం యూపీఏ ప్రభుత్వంలోని పార్ట్నర్స్తో మాట్లాడినారు, కానీ ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్తో ఎవరితోనూ మాట్లాడలేదు. ఇక్కడున్న రాజకీయ పార్టీలు అయితేనేమి, ఇక్కడున్న ట్రేడర్స్ ఆర్గనైజేషన్స్ అయితేనేమి, ఇక్కడున్న రైతు విభాగాలు అయితేనేమి, ఎన్నో రకాలుగా ఈ వారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల ఇబ్బందులని సబ్బందులని ఎఫెక్ట్ అయిపోయే వారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడండి అని చెప్పడం జరిగింది. కానీ ఆ పని చేస్తారో లేదో మాకు తెలియదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ మా వైఖరే ప్రభుత్వ వైఖరి అన్నట్టు ఇంతవరకు కాంగ్రెస్లోనే పార్టీలోనే వారు ఏది మాట్లాడుకున్నారో తెలియదు. కానీ ఏ రాజకీయ పార్టీలతోనూ ఈ విధానాలు మేము అనుకుంటున్నాం, ఈ విధానాల మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఏ రాజకీయ పార్టీలతో కానీ ఏ ఆర్గనైజేషన్తో కానీ మాట్లాడిన దాఖలాలు మాత్రం లేవు, ఇప్పటి వరకు లేవు. మరేమైనా రేపు బిల్లు రూపొందించే ముందైనా మాట్లాడతారేమో తెలియదు. కానీ మేము డిమాండ్ చేసేది మీరు మీ ప్రతిపాదనలతో ప్రభుత్వం, మీరు ఏఐసిసిలో ఏమైనా మాట్లాడుకోండి, సిడబ్ల్యూసీలో ఏమైనా మాట్లాడుకోండి, మేము వద్దడం లేదు. కానీ ప్రభుత్వం చెప్పాలా, ప్రభుత్వం వస్తే అది ఆమోదయోగ్యం కాదా అనేది మేమందరం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. మేమైతే ఇరు ప్రాంతాల్లోని ఎవరికి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలనేదే మా ధ్యేయం కూడా. మా పార్టీ ప్రజల పక్షం కాబట్టి ఎక్కడున్నా తెలుగు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందులో భాగంగానే ఎవరికి అన్యాయం జరగకుండా ట్రాన్స్పరెంట్గా జరగాల, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనేదే పార్టీ అభిప్రాయం అని కూడా తెలియజేస్తున్నాం. కేవలం ఓట్ల కోసమో సీట్ల కోసమో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనే మా అభిప్రాయం. మీరు వినరు, ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పిండొచ్చు. కానీ ప్రభుత్వం అనేది ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్తో అందరితో కూడా మాట్లాడాలా, అవి ఆమోదయోగ్యమా, న్యాయంగా ఉన్నాయా, అన్యాయంగా ఉన్నాయా,
అనేది మేము అడుగుతున్నాము. ఒక్కరు అడగండి. శ్రీకృష్ణ కమిటీ ద్వారా తీసుకున్నారు వాస్తవమే. శ్రీకృష్ణ కమిటీని వేసినారు. శ్రీకృష్ణ కమిటీని వేసిన తర్వాత వారేవైతే సిఫారసు చేశారో దాన్ని బుట్టదాఖలా చేసి ఇప్పుడు వాళ్ళు పార్టీలో నిర్ణయం తీసుకుంటున్నారు. రేపు ప్రభుత్వం కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుందేమో, మాకేం తెలుసు. ఏ నిర్ణయాలు కోస్తాంధ్రకు కనీసం పోలవరం జాతీయ హోదా ప్రకటించారు, రాయలసీమకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీని పట్ల మీ పార్టీ ఏమైనా? పొరపాటు మీది నా నోట్లో పెట్టద్దు, నేను కరెక్ట్ గానే ఉన్నాను. ప్రభుత్వం ఏవైతే ప్రతిపాదనతో ముందుకు వచ్చి ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి అది ఆమోదయోగ్యంగా కాదా అనేది పరిష్కారం చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దానికి నిరసనగానే మా శాసనసభ్యులు రాజీనామా చేసింది. ఇప్పుడు కూడా డిమాండ్ చేసేది అదే. మేము వాళ్ళ పార్టీ నిర్ణయం మేము కాదనడం లేదు. పెట్టుకుంటానే వాళ్ళు కంటిన్యూ పార్లమెంట్ బిల్ పెడితే అప్పుడేం చేయబోతుంది? ఆల్ పార్టీ పెట్టుకుంటానే మీరు డిమాండ్ చేసినట్టుగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. మేము ఆల్ పార్టీ అని కాదు, ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరైతే అఫెక్ట్ కాబోతున్నారో వారితో చర్చించమని డిమాండ్ చేస్తున్నారు. యు ఆర్ మిక్సింగ్ పార్టీ అండ్ గవర్నమెంట్. ఐఎమ్ వెరీ క్లియర్. నాకు పార్టీలు అంటే ఏమిటి తెలుసు, ప్రభుత్వం అంటే ఏమిటి తెలుసు. క్లియర్ డిమార్కేషన్ ఉంది, ఒక లక్ష్మణ రేఖ ఉంది. ఆ లక్ష్మణ రేఖ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మేము ఆ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వము, మీరు బిల్లు అయితేనేమి మీరు ఒక నిర్ణయాన్ని చేపట్టే ముందు ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్తో మాట్లాడమని డిస్కస్ చేయండి. అది ఆమోదయోగ్యమా కాదా అనేది కూడా అందరికీ అవసరం ఉంది ఇక్కడ అనేది. సార్, ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ లో ఈ టోటల్ ఎపిసోడ్ లో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు. రాయలసీమ హక్కులకు కానీ నిధులకు సంబంధించి, నీటికి సంబంధించి పోరాటాలు ఏమైనా చేసే ఆలోచన? నేను అనేది 3 ప్రాంతాల్లో కూడా మా పార్టీ ఉంది. ప్రజలకు మేలు జరగాలి అని కోరుకుంటే ఆకాంక్ష గల పార్టీ. అది రాయలసీమకు అన్యాయం జరిగినా అది ఏమిటో ప్రభుత్వం ఒక కాంక్రీట్. అందుకే మేము అంటుండేది ఇది అందరికీ ఆమోదయోగ్యం అంటే ఇక్కడ ఉండే స్టేక్ హోల్డర్స్ అంటేనే 3 ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు కూడా కొంచెం ఆమోదయోగ్యంగా ఉండాలా, నష్టం జరగకూడదు, న్యాయం జరగాలనే కోరికతోనే ఆ డిమాండ్ చేస్తుండేది అంట. స్టేక్ హోల్డర్స్ తో నిమిత్తం లేకుండా యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఫర్దర్ యాక్షన్ వెళ్ళిపోతే కనుక మీ ఫ్యూచర్ యాక్షన్ పైన ఏం చేస్తారు? నువ్వు హైపోథెటికల్ క్వశ్చన్ నన్ను ఆన్సర్ మేమైతే డిమాండ్ ఇంతకుముందు ప్రీలిమినరీలో చెప్పిందైనా అదే, ఆల్ పార్టీ మీటింగ్స్ లో చెప్పినదైతే ఇప్పుడైనా అదే చెప్తున్నాం. అంటే మేమేం డీవియేషన్ కావడం లేదు అని దానికి. ఇప్పుడు వాళ్ళు పార్టీ అభిప్రాయం వాళ్ళు చెప్పినారు, అది పార్టీకి సంబంధించిన. ఆ పార్టీని కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా, మీరు ఈ నిర్ణయం తీసుకునే దానికి ఇన్ని రోజులు ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో రావణ కష్టంగా ఇన్నేళ్ళు నష్టం కానీ, కష్టం కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడేదానికి కానీ కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసుకోలేక ఉన్న దానివల్ల. ఈ దినం ఏదో వాళ్ళ పార్టీలో వాళ్ళు నిర్ణయం తీసుకొనొచ్చు, నేను కాదనడం లేదు. ప్రభుత్వంలో తీసుకునేటప్పుడు ప్రభుత్వం ప్రతిపాదనలు ముందు పెడితే తప్పకుండా మా రియాక్షన్ ఇస్తాం. తెలంగాణ అంశంపై మీ పార్టీ యూటర్న్ తీసుకున్నట్టు మీ పార్టీకి రాజీనామా జరిగింది. ఇప్పుడు ఎవరి గురించో ఒక 2-3 గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. అది వారి విఘ్నతకు వదిలేస్తున్నాము. వారు ఎందుకు పోతున్నారో, ఏమిటికి పోతున్నారో వారి విఘ్నతకు వదిలేస్తున్నాము. జగన్ రాజకీయంగా దెబ్బ కొట్టడానికే కేంద్రం తెలంగాణ ఇస్తుందని ఏమైనా భావిస్తున్నారు? ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా వాదిస్తుండేది ఏమిట్రా అంటే, యూనిలేటరల్గా, ఆర్బిటరీగా నిర్ణయాలు రాజకీయ లబ్ధి కోసం తీసుకోకూడదనేదే మా అభిప్రాయం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీరైతే ఏదంటున్నారో, ప్రభుత్వం ఏదైనా యూనిలేటరల్గా తీసుకుంటారని అంటే రాజకీయ లబ్ధి కోసం నేను కాదు. ఢిల్లీ నుంచి ఎవరైతే పెద్దలు వచ్చినారో, ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు, ఆ పెద్దలు మాట్లాడుతున్న మాటలు ఎవరినైనా కానీ రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడేటప్పుడు
మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ఒక పార్టీ వ్యవహారం లాగా నడిపిస్తా ఉంది కానీ 10 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయంగా దీన్ని వ్యవహరించడం లేదు. ఒక రాజకీయ అంశంగా రాజకీయంగా ఏ విధంగా లబ్ధి పొందాలనేటువంటి అంశం మీదనే ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు. సరే, మిగతా ప్రాంతాల వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటా ఉన్నారు? అన్ని ప్రాంతాల్లో వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనుకుంటున్నారు? ఏ అంశం మీద ఏ ప్రతిపాదనతో వస్తానన్నారు అనేది పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేసి రాజీనామా చేస్తాం. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. రాయలసీమకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారా? రాయలసీమకి చెప్పారు, రాయలసీమకి ఏమి ఇవ్వాలి, అసలే ఎడారి ప్రాంతము. ఇప్పుడు ఈ దీంతో ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాము. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఈ రోజు నీటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు, రెవెన్యూ ఇష్యూస్ ఏంటి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగానే పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నారా ఏమన్నా?